కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలంకు చెందిన 11 నెలల చిన్నారి పునర్విక అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్యం కోసం ఆర్థిక సహాయం కోరుతూ నంద్యాలలో పలువురు ప్రముఖులను కలిశారు. కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలానికి చెందిన సురేష్ కుమార్, పుష్పవతి దంపతులకు 11 నెలల చిన్నారి పునర్విక ఉంది. అయితే పునర్విక SMA టైప్ 1 వ్యాధితో అత్యంత అరుదైన ప్రాణాపాయకరమైన వ్యాధితో బాధపడుతున్నది. ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని కేవలం అమెరికాలో మాత్రమే లభించే 16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ వినియోగించాల్సి ఉంటుంది. దీంతో ఆర్థిక సహాయం కోసం నంద్యాల పట్టణంలోని పలు సంఘాలను ప్రముఖులను కలిసి ఆర్థిక సహాయం కోరారు. స్పందించిన పలువురు వారికి ఆర్థిక సహాయం అందజేశారు. హ్యూమన్ రైట్స్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ NMD ఫయాజ్ మరియు సుబాన్ పిలుపు మేరకు నంద్యాల పట్టణంలో పలువురిని కలిసి ఆర్థిక సహాయం పొందారు. మీ అందరికి తెలిసే ఉంటుంది, మా పాపకి SMA టైప్ 1 అని చెప్పేసి రేర్ జెనెటిక్ డిసార్డర్. ఇది జన్యు లోపం అంటారు. వీళ్ళకి వచ్చేసి కండరాల బలహీనత ఉంటుంది, మజిల్ గ్రోత్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపకి ఇప్పుడు ప్రజెంట్ 11 months, 5 months తర్వాత తెలిసింది ఇలా ఉంది అని చెప్పేసి. ఇప్పటిదాకైనా కానీ పాలు తప్ప ఇంకా వేరే పెట్టట్లేదు. సిచ్యువేషన్ అలా ఉంది. వచ్చేసి దీని ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు, ఫారెన్లో ఉంది. అందువల్ల జస్ట్ సింగిల్ కాస్ట్ ఇంజెక్షన్ 2 ఏళ్ళలోపు ఏపీఎల్కు ఇంజెక్షన్, దాని వాల్యూ వచ్చేసి 16 కోట్లు అండి. దానికోసం నేను గవర్నమెంట్ సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్, సోషల్ మీడియా సపోర్ట్ అందరి ద్వారా ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా అందరు రెస్పాండ్ కాండి, మా పాపను కాపాడండి. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.